హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర మనోహరం. మరి పోయిన వీడియోలో మీకు ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఎగ్జిబిషన్ గురించి పెట్టాను కదా, మీరు అందరికీ చాలా ఉపయోగపడిందని చాలామంది కామెంట్స్ పెట్టారు, నాకు కాల్ కూడా చేశారు. అలాగే అదే గ్రౌండ్లో బిషప్ హజరయ్య గర్ల్స్ హై స్కూల్లో గ్రౌండ్స్లో బుక్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. అది మేము నా స్టూడెంట్స్ ఇద్దరిని తీసుకొని వెళ్ళాను అనమాట. వీ లవ్ రీడింగ్ అని ప్రోగ్రామ్ జరుగుతుంది కదా స్కూల్లో, దానికి సంబంధించి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. పిల్లలకు కూడా చక్కగా వాళ్ళు కూడా మంచిగా కోరుకున్నారు చూద్దామని, అందుకని వెళ్ళాము. స్వాతి, జ్యోతి, నేను మధ్యన వీడియోస్ తీసుకుంటూ ఏమేమి బుక్స్ ఉన్నాయి అనేది తీసామన్నమాట. చాలా ఉపయోగకరమైన బుక్స్ ఉన్నాయి, మీరు కూడా అందరూ వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి, కొనండి. చాలా బుక్స్ ఉన్నాయి. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని బుక్స్ అరేంజ్ చేయటానికే ఎంతో టైం పట్టి ఉంటుంది కదా వీళ్ళకి ఇక్కడ అనిపించింది. ఆర్డర్లో పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అన్ని నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. చూద్దాం ఒకసారి, చివరి వరకు చూడండి మీరు వీడియోని, మీ అందరికీ బాగా నచ్చుతుంది. బుక్స్ చదవటం అనేది చాలా మంచి అలవాటు, చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. ఇక్కడ స్వాతి సపరవారి పత్రికకు సంబంధించిన స్టాల్ పెట్టారు. ఇది నెక్స్ట్ శానిటైజర్స్ గురించి. ఈ షాప్ విజయవాడలోనే ఉందంట. ఇది బెన్ సర్కిల్ దగ్గర ఉంది. శ్రీ నరసింహ ఏజెన్సీస్ అంట. ఇందులో అన్నీ దొరుకుతాయని చెప్పారు. శానిటైజర్స్, N95 మాస్క్స్, ఫేస్ షీల్డ్స్, ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయని మాకు అతను చెప్తున్నారు. వినండి మీరు కూడా. అన్నీ మన ఐసోప్రోఫిల్ ఎథనాల్ ఎథనాల్ మనం వాడము. ఐసోప్రోఫిల్ ఏంటది? ఐసోప్రోఫిల్ కంపెనీ అండి. ఐసోప్రోఫిల్ కంపెనీ అండి. N95 మాస్క్, సర్జికల్ మాస్క్ కూడా, సర్జికల్ గ్లౌజెస్, పిల్లల మాస్క్ కూడా. చిన్న 1 year లోపు పిల్లలు కూడా ఉన్నాయా? 1 year లోపు పిల్లలు లేవు. అవి అయితే తీసుకున్నాం. అది 1 year లోపు పిల్లలు లేవు. పెట్టకూడదేమో కదా వాళ్ళకి? పెట్టకూడదు. 3 years 4 years అలా తీసుకుంటారమ్మా మీరు? జ్యోతిరా Let's discover history. Let's discover history. Rosie Thomas. So nice. Thomas is one of the best storytellers around. English grammar. Essential English grammar. చూడండి, ఉంది కదా. Yes, it's very useful. I have this book. Will shall ఎనీ బుక్ 30 రూపీస్ అన్నారు. కర్సివ్ రైటింగ్ అనమాట. ఈ బుక్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు రైటింగ్ చాలా కుదురుగా అందమైన అక్షరాలు రాయగలుగుతారు. చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి, అంటే క్లాస్ వైజ్గా ఉన్నాయన్నమాట బుక్స్ కూడా. అదే స్వాతి, జ్యోతి చూస్తున్నారు ఇద్దరు అక్కడ, చూడండి. చాలా యూస్ఫుల్గా పెట్టారు ఇక్కడ. ఇది పిరమిడ్ అంటండి. ఇది మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందంట. చాలా అది నమ్మితే కనుక చాలా బాగా పనిచేస్తుంది అని అతను చెప్తున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంట్లో హ్యాంగ్ చేసుకోవాలంట. దాన్ని సైజెస్ వారీగా ఉన్నాయి. ఇది తీసేస్తామా? దేనికండి? నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ గుడికి శక్రం ఉంటుంది. చర్చికి తినాలి.
వీళ్ళు తెనాలి అంట, నేటివ్ అక్కడ తయారు చేస్తారంట వీటిని ఇంట్లో. దీని మీద మళ్ళీ కప్పు ఉంటుందా? దానికి గుడికి శుక్రం చెస్ట్కి శుక్రం మసీద్కి శుక్రం మన ఇంటికి స్లాబ్. ఎక్కడైతే కోణం ఉంటుందో అక్కడ ఎనర్జీ కోణం. ఇదివరకు అందరూ దేనికి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా పైన కప్పు ఉంటుంది. లేదండి అదంతే. దీనికి ఎందుకు ఇది ఎక్కువ 108 ఉంటుంది. అది ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ అంత అద్భుతం. టీఎంసీ ఛానల్ చూస్తున్నారు. టీఎంసీ ఛానల్ అనేది వస్తుంది. తిరుమతికి వచ్చేసింది. టీఎంసీ యూట్యూబ్ ఛానల్. చిన్న చిన్నవి కూడా ఇవైనా పెట్టచ్చండి. అవైనా ఇక్కడ టేబుల్ మీద పెట్టుకున్న దాన్ని కనెక్ట్ చేస్తారు. ఓన్లీ నమ్మకం. ఇది వేరు, ఇది వేరు. 3 కలిపి 25% ఎంతండి? 300. ఇక్కడ హెల్త్కి సంబంధించిన బుక్స్, అలాగే ఆకుప్రెషర్ ఐటమ్స్, ఇలా రకరకాల ఐటమ్స్ ఇక్కడ వస్తువులను కూడా పెట్టడం జరిగింది. అవన్నీ చదివే టైం లేదు, కొన్ని చూసామన్నమాట. చాలా పెద్ద స్టాల్. ఆ తర్వాత ఇక్కడ చూడండి ధ్యానానికి సంబంధించినవన్నీ, మెడిటేషన్, ఆత్మకథలు, మరణం తరువాత జీవితం, ఇలాంటివి. అసలు మీకు అనిపించవచ్చు బుక్స్ చదవటం మూలంగా ఏంటి ఉపయోగం అనే. బయోగ్రఫీస్ కానీ, బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్, హౌ ఇట్ క్యాన్ పాజిటివ్లీ ఎఫెక్ట్ యువర్ లైఫ్, strengthen the brain, increasing empathy, builds vocabulary, prevents cognitive decline, reduces stress, aids sleep, అలాగే alleviates depression, lengthens life span, అంటే మన జీవిత లైఫ్ స్పాన్ పెంచుతుంది. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్ because it develops our thoughts, gives us endless knowledge and lessons while keeping our minds active. Books can hold and keep all kinds of information, stories, thoughts and feelings unlike anything else in this world. Books improve vocabulary. The more you read the book, the faster your vocabulary will expand. Books improve emotional development. It makes us more empathetic, help us to keep emotional balance, does not allow emotions to influence our growth also. According to Swami Vivekananda, education means that process by which character is formed, strength of mind is increased and intellect is sharpened, as a result of which one can stand one's own feet. Swami Vivekananda always believed that the development of a nation is not possible without real education. స్వాతి చూడండి బుక్స్ని అబ్జర్వ్ చేస్తుంది అక్కడ ఏమున్నాయని. లైఫ్ బ్యూటిఫుల్గా, జాయ్ఫుల్గా కనిపించాలన్నా, లైఫ్ అంటే బోల్డ్ అంత ఇష్టం కావాలన్నా, ప్రాబ్లం ఎదురవ్వకుండా, భయపడకుండా ధైర్యంగా ఫేస్ చేయాలన్నా, స్వయంగా ఆలోచన చేయాలనుకున్న మనం నిర్ణయం తీసుకోవాలన్నా, మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా, చివరికి హెల్తీగా ఉండాలన్నా, అన్నిటికీ ఒకటే సీక్రెట్, బుక్ రీడింగ్ అని పెద్దలు చెప్తున్నారు. అయితే మనకు తెలిసిన ఉపయోగాలే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు. మరి న్యూమరాలజిస్టులు కూడా చెప్తున్నారు ఈ విషయం. బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట, అలాగే సూపర్ మెమరీ ఉంటుందంట, రీజనింగ్ క్వాలిటీ ఉంటుందంట, డెసిషన్ మేకింగ్ ఉంటుంది, మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు పరిశోధనలో. అలాగే రిలేషన్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారంట. ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా బుక్ రీడింగ్ హెల్ప్ చేస్తుంది మనకు. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తులను కేవలం బుక్ రీడింగ్తో హెల్తీగా మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయంట. అందుకని బ్రెయిన్ పవర్ పెరగాలంటే బుక్ రీడింగ్కు మించిన ఆప్షన్ అనేది లేదని గట్టిగా చెప్తున్నారు. కాబట్టి అందమైన జీవితం కోసం హెల్తీ హ్యాబిట్ ఏంటి? బుక్ రీడింగ్. మరి అందరూ బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటారా?
ఇక్కడ చాలా మంచి బుక్స్ ఉన్నాయి. ఎన్సైక్లోపీడియాస్ లాంటి బుక్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు నేను తీస్తున్నాను బుక్ యానిమల్ ఎన్సైక్లోపీడియా అని. ఒక్కొక్క యానిమల్ గురించి ఒక్కొక్క పెద్ద బుక్ని తయారు చేశారు. చాలా బాగున్నాయి ఆ బుక్స్ చూస్తుంటే. మనం ఒక సామెత కూడా విన్నారు కదా మీరు, చిరిగిన చొక్కా అయినా తనుక్కోండి, ఒక మంచి బుక్ మాత్రం కొనండి అని. అంటే ఫ్రెండ్స్, బుక్స్ని మించిన ఫ్రెండ్స్ మనకు లేరు అనేది. అంటే సర్వస్వమైన విజ్ఞానాన్ని మనకి ప్రాబ్లంలో మనకు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి, మంచి థాట్స్ ఇవ్వడానికి ఈ బుక్స్ అనేది ఉపయోగపడతాయి. అంటే నాలెడ్జ్ వస్తుంది బాగా. ఈ బుక్స్ ఎంత చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఈ బుక్స్ మీద 40% ఉందంట డిస్కౌంట్. చూడండి అసలు ఎలా అమర్చారో పాపం. 50 రూపీస్ అంట ఈ బుక్స్ అన్నీ. ఒక్కొక్కటి ఒక్కో రేట్లో ఉన్నాయి. కొన్ని డిస్కౌంట్ అనమాట. 100కి 3 బుక్స్ అని, అలాగే 200కి 3 బుక్స్ అని ఇట్లా పెట్టారు. ఇక్కడ మేము డిక్షనరీస్ చూస్తున్నాము. స్వాతికి, జ్యోతికి నేను చెరొక డిక్షనరీ కొందామని చూస్తుంటే పిల్లలేమో తెలుగు టు ఇంగ్లీష్ అడిగారు. అక్కడేమో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బుక్సే ఉన్నాయి. అందుకోసం మేము అక్కడ సెర్చ్ చేస్తున్నాం అనమాట, మంచి డిక్షనరీ ఏది ఉంది అని. నా దగ్గర అన్ని ఆ బుక్స్ అది 150 నాకు డిస్ట్రిక్ట్ ప్రాపర్టీస్ యాక్చువల్ ఏంటంటే అది ఢిల్లీ బై మిస్టేక్ మిస్ అయింది. బట్ కింద ఏమో మీకు రిటైలర్ చిన్నపిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబు ఈ మోడల్లో మీరు కూడా అట్ట ముక్కల్ని కట్ చేసి తయారు చేయొచ్చు. ఎక్కడ బాబు అదంతా డిక్షనరీసే కదా మేడం? లేదు, తెలుగు లేదు, ఓన్లీ ఇంగ్లీష్. తెలుగు టు ఇంగ్లీష్ లేవా? అవును, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రెండు ఇవ్వండి. 100 అన్నారు. 100 ఇప్పటి వరకు నాతో స్వాతి ఉంది కదా, ఇప్పుడు జ్యోతి వస్తుంది. వీడియో ఏమో స్వాతి తీస్తుంది అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి తెలివైన పిల్లలు, అలాగే చాలా మంచి పిల్లలు అన్నమాట. అసలు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారో. అసలు కథలు ఈ బుక్స్ చదవటం అనేది ద్వారా మానవులకు ఏం లభిస్తుంది? ఇది కేవలం ఆనందానికి సంబంధించిన విషయమా, లేదా ఆనందానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయా అని శాస్త్రీయ సమాధానం ఏంటి అంటే అవును అనే అద్భుతమైనది అన్నమాట. పుస్తకాలను చదవటం మూలంగా మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు జీవితకాలం ఉంటాయి. వారు బాల్యంలోనే నేర్చుకుంటూ ప్రారంభిస్తారు. పుస్తకాలు చదవటం వల్ల మెదడును, శరీరాన్ని ఎలా మంచిగా మార్చవచ్చో అంటే పఠనము మన మేధాశక్తిని బలపరుస్తుంది. ఆ పఠనము మెదడులో ఉన్న సర్క్యూట్లు అంటారే, మరియు సంకేతాల సంక్లిష్ట నెట్వర్క్ అనేది ఉంటుంది మనకు కూడా. ఆ పఠన సామర్థ్యం పరిణితి చెందుతున్నప్పుడు ఆ నెట్వర్క్లు మరింత బలంగా మరియు అధునాతనంగా తయారవుతాయి. అయితే ఈ బుక్స్ చదివేటప్పుడు అంట పిల్లలు, తల్లిదండ్రులు కలిసే చదవాలంట అని క్లేవ్లాండ్ క్లినిక్లో వైద్యులు ధృవీకరించారు. తల్లిదండ్రులకు కూడా చెప్పారంట. తమ పిల్లలతో బాల్యంలోనే పుస్తకాలు చదివేటప్పుడు పిల్లలతో పాటు కూర్చొని తల్లిదండ్రులు కూడా చదివితే గనక, అంటే పిల్లలతో చదవటం అనేది పుస్తకాలతో వెచ్చగా మరియు సంతోషంగా అనుబంధాన్ని పెంచుతుంది
భవిష్యత్తులో పిల్లలు పఠనం ఆనందంగా చదివే అవకాశం పెరుగుతుంది. అలా అంటే ఇంట్లో చదవటం ముందు స్టార్ట్ చేస్తే తర్వాత స్కూల్ పనితీరు బాగా పెరుగుతుంది. అలాగే మన వొకాబులరీ, మన యొక్క ఇండివిడ్యువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా డెవలప్ అవుతాయి. ఇది కాలేజీ కూడా పనికొస్తుంది. నవ్వులాట చూడు, నవ్వులాట ఇవన్నీ జోక్స్ బాగుంటుంది. ఈ కౌంటర్లో సూర్య నమస్కారాలు, జెంట్స్ టైలరింగ్, లేడీస్ టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కుట్లు, అల్లికలు, ఇలాగా మోడల్ లెటర్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, జీవిత కథలు, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్, ఇలా రకరకాలు చాలా మీ స్కూల్కి ఉపయోగపడేవి, అలాగే కాలేజ్కి ఉపయోగపడేవి కూడా ఉన్నాయి. ఈ బుక్ చాలా బాగుంది. ఈ బుక్ని జ్యోతి అడిగింది, జ్యోతికి కొనిచ్చాను. లెటర్ మోడల్స్ అన్నమాట, చాలా బాగుంది. రేట్ వచ్చి 40 రూపీసే. ఇంకొకటైతే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ఉంది, అది వద్దులే అని చెప్పి నేను ఇంగ్లీష్లో ఉన్నాయి మాత్రమే కొనిచ్చాను అనమాట. చందమామ కథలు, చిన్నపిల్లల బుక్స్ అలా చాలా ఉన్నాయి, డిక్షనరీస్. మీరందరూ తప్పకుండా వెళ్ళండి. ఇది మళ్ళీ మళ్ళీ పెట్టరు కదా, మనకి బట్టల షాప్స్ అనుకోండి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి బుక్ షాప్ అనేది ఇలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారి పెడతారు. మనకు తెలియని బుక్స్ చాలా ఉన్నాయి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనకు. మీరు ఎంతసేపు మీ క్లాస్లో బుక్స్ చూడటమే మీకు సరిపోతుంది. మీకు ఇంకా ఏమి ఉన్నాయి, ఎవరి గురించి ఏంటి అనేది మీకు వీళ్ళందరూ ఆదర్స్ అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. మరి ఇదంతా తెలుసుకోవాలి కదా, ప్రపంచంలో ఏమేం జరుగుతుంది అనేది బుక్స్ ద్వారానే కూడా మనం తెలుసుకోగలుగుతాం. సలాం టు కలాం. వీళ్ళిద్దరూ ఎంత ఎంజాయ్ చేశారు, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. నాకు ఇష్టమైన బుక్ అనమాట, సలాం టు కలాం. చాలా బాగుంది ఈ బుక్. చూస్తున్నాను అనమాట నేను, తీసుకుందామా ఏం చేద్దాము అని. 150. ఏపీజే అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి గారు కదా. ఇక్కడ చూడండి, ఏ బుక్ అయినా 100 రూపీస్, లేదా టేక్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ బుక్స్ ఫర్ 700. ఒక బ్యాగ్ నిండా ఇస్తారు, ఏ బుక్స్ అన్నా తీసుకోండి, అవి 700 అంట. ఇదొక ఆఫరు. ఇవి బాగున్నాయి కదా, రామాయణ మహాభారతం పిల్లలకు ఉపయోగపడేటువంటి బుక్స్ అన్నమాట, స్టోరీ బుక్స్. ఇది కూడా స్టోరీ బుక్కే, వండర్ఫుల్ స్టోరీస్ ఆఫ్ ద వరల్డ్ అని. ఇది కొందామని చూస్తున్నాను నేను బాబుకి. చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత కూడా అదే అలవాటు కంటిన్యూ చేస్తారు. మనం చిన్నప్పుడు ఎప్పుడైతే బుక్స్ కొనటానికి ఆ వేస్ట్లే బుక్స్ కొనేది ఎందుకు అనుకుంటే, ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అసలు బుక్స్ చదవాలనే ఇంట్రెస్ట్ రాదు. అది ఎప్పుడైనా సరే చిన్నతనంలోనే వస్తుంది. మొక్కై వంగనిది మానై వంగున అని సామెత కూడా ఉంది కదా. కాబట్టి ఇదంతా జాతీయాలు. నేను ఈ బుక్ తీసుకుందాం అనుకున్నాను, తీరా చూస్తే అందులో ఎలా ఉంది అంటే హెడ్డింగ్ ఇంగ్లీష్లో ఇచ్చాడు, దానికి సంబంధించిన మీనింగ్ అంతా తెలుగులో ఇచ్చాడు. అందుకని తీసుకోలేదన్నమాట. అది తెలిసిందే కదా అని. బాగుంది, కాకపోతే మీ పిల్లల స్టాండర్డ్కి అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు టైం ఉంది, 2 days టైం ఉంది, వెళ్ళండి. తర్వాత ఇక్కడ బజ్జీ స్టాల్స్ అవి ఉంటే ఆ తర్వాత వాళ్ళకి పానీపూరి తిన్నారు పిల్లలు. తర్వాత ఇంకా చిన్నపిల్లల బుక్స్ ఒక షాప్ దగ్గరికి వెళ్ళలేదని లాస్ట్లో మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చిన్నపిల్లల స్టాల్లో పిల్లల కోసం చూస్తున్నాము.
ఇక్కడ ఒక సైడ్న పానీపూరి ఉంది. అది స్వాతికి ఇష్టం అంటే సరే ఇప్పించాను. వీళ్ళిద్దరు తిన్నారు. తిన్న తర్వాత చిన్నపిల్లల బుక్ స్టాల్ కోసం వెతుకుతున్నాం కదా. సరే ఈలోపు స్వాతి మా ఇద్దరిని ఫోటో తీసింది, జ్యోతిని నన్ను. ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే ఒక చెట్టు ఉంది పెద్దగా. ఆ చెట్టు దగ్గర కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. అక్కడే కలర్స్ పెట్టున్నాయి ఎందుకో మరి, చాక్ పీస్ కలర్స్. మేము ఆ చెట్టు దగ్గర అరుగు మీద ముగ్గు వేసాము చిన్నగా, నేను జ్యోతి. ఇదిగో శ్రీరామ్ వండర్ఫుల్ కిడ్, వండర్ఫుల్గా చూస్తున్నాడు అన్నమాట. వీళ్ళిద్దరు బుక్స్ కొనుక్కున్నారు, స్వాతి జ్యోతి. ఇప్పుడు బయటకు వచ్చేసాము ఇంకా అవన్నీ తీసుకొని. ఇలా వస్తున్నప్పుడు ముందుగానే మాకు చిన్నపిల్లల షాప్ కనపడింది. అప్పుడు మళ్ళీ ఏం చేసామంటే వెనక్కి వెళ్ళి అక్కడే గుమ్మం పక్కనే ఉంది చిన్నపిల్లల బుక్ స్టాల్. అక్కడికి వెళ్ళి ఏబిసిడీలు అలా చిన్నపిల్లలవి యానిమల్స్ బుక్స్ అలాంటివి తీసుకున్నాము. కిడ్స్ బుక్ స్టాల్. వీళ్ళే శానిటైజర్స్ విజయవాడ పెన్ సర్కిల్ దగ్గర షాప్ అంట వీళ్ళది. వాళ్ళే ఈ బుక్స్ స్టాల్ కూడా పెట్టారు. ఎంట్రన్స్లోనే 2 సైడ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ షాపు. అవి కొన్నా నేను శ్రీరామ్కి. ఇవి తీసుకొని వాళ్ళు మధుర మనోహరం ఛానల్ గురించి అడిగారు. వాళ్ళకి చెప్పాను, సబ్స్క్రైబ్ చేయమన్నారు. వాళ్ళ షాప్ గురించి నేను కూడా ఛానల్లో చెప్తానన్నాను కదా, అందుకని చెప్పాను అన్నమాట. అయితే బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీరందరూ వెళ్ళండి, మీరు విజ్ఞానవంతులు అవ్వాలి అని నా కోరిక. మీ అందరికీ నా ఆశీస్సులు. పిల్లలు రేపు ఎల్లుండు అంటే జనవరి 12th వరకు ఉంటుంది, 12th లాస్ట్. అయితే టైమింగ్స్ ఏంటి, విజయవాడ బిషప్ హాజరయ్యే స్కూల్లో 1 ఆఫ్టర్నూన్ 1 నుండి 9 వరకు ఉంటుంది. మార్నింగ్ వెళ్ళవద్దు, మార్నింగ్ ఉండదు. 1 to 9, ఈవినింగ్ 9. ఇవన్నీ చిన్నపిల్లల బుక్స్. మరి మీ అందరికీ నచ్చిందా? స్వాతి మమ్మల్ని తీస్తుంది, బుక్స్ దగ్గర అన్ని స్వాతి దగ్గర పట్టుకొని కెమెరాతో తీస్తుంది. మేమిద్దరం బయటకు వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళు పెన్స్ తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. మరి నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని స్వాతి పట్టు